Good morning, students. అందరూ బాగా చదవండి. సో టుడే క్లాస్లో ప్రీవియస్గా మనం ఎఫిషియన్సీ ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది మనం చూడడం జరిగింది. ఈఎంఎఫ్ ఈక్వేషన్ అండ్ ట్రాన్స్ఫార్మర్ లాసెస్ వీటిపైన మనం క్లాస్ చేసుకోవడం, అండ్ అదేవిధంగా మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కనెక్షన్స్ అంటే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది, అదే 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కలిపితే ఎలా ఉంటుంది. సో ఆ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కనెక్షన్స్ చూసి ఏంటన్నా కనెక్షన్స్ మనకి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ వచ్చేసి స్టార్ టు స్టార్, డెల్టా టు డెల్టా, నెక్స్ట్ స్టార్ అండ్ డెల్టా, అండ్ డెల్టా టు స్టార్. సో ఈ విధంగా కనెక్షన్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతారు అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఇదివరకు ఆల్రెడీ మీకు ఒకసారి క్లాస్ చెప్పాను నేను. సో ఈరోజు యాక్చువల్గా మీకు యాక్చువల్లీ మీకు ఏంటంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద ఆల్రెడీ నేను డెరివేషన్ చెప్పాను. సో మీకు మిగతా ఇంకా చాలా ఫార్ములాస్ అనేవి ట్రాన్స్ఫార్మర్లు చాప్టర్స్లో ఉంటాయి. బట్ మీకు ఏంటంటే అంత డెప్త్గా ఈ ఫార్ములాస్ ఇవన్నీ కూడా మీకు అంతగా అడగలేదు. బట్ మీరు వాటి అన్నీ చెప్పాలన్నా వాటి డెరివేషన్స్ చెప్పాలన్నా చాలా డెప్త్ అవుతుంది. సో అది కాకుండా జస్ట్ ఓన్లీ ఫార్ములాస్ మట్టుకు మీరు అన్నీ కూడా తెలుసుకోండి ఎలా ఉంటాయి అనేది. సో దాన్ని బట్టి ఫార్ములాస్ చెప్తాను, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి చూడండి. సో ఆల్రెడీ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫార్ములాస్ రాశారు మీరు. ఈఎంఎఫ్ E1 = 4.4F, 5M అంటే మ్యాక్సిమం ఫ్లక్స్, F అంటే ఫ్రీక్వెన్సీ, 5M అంటే మ్యాక్సిమం ఫ్లక్స్, N1 వోల్ట్స్, N1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ సైడ్. సో అక్కడ అదేవిధంగా ఈఎంఎఫ్ E2 ఇక్కడ N2 మారుతుంది అంటే సెకండరీ సైడ్ ఈఎంఎఫ్. సో మనకి ఈఎంఎఫ్ బేస్ చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ టర్న్స్ని బట్టి అది వాల్యూ ఉంటుంది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్న. ఫ్లక్స్ అవనివ్వండి, మ్యాక్సిమం ఫ్లక్స్ అవనివ్వండి, ఫ్రీక్వెన్సీ అవనివ్వండి, ఇదంతా కూడా సేమ్గా ఉంటుంది. ఓన్లీ దాన్ని సెకండరీలో ప్రైమరీకి ఇచ్చిన టర్న్స్ అండ్ సెకండరీ దానికి ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ని బట్టి అది మనకి ఈఎంఎఫ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ రేషియో కూడా దాంట్లో టాపిక్ వచ్చింది మీకు. సో చూడండి, K = E2/E1 = V2/V1 = N2/N = I1/I2. సో కేవలం I1 I2 మాత్రం కరెంట్ యొక్క రేషియో మాత్రం రివర్స్ అవుతుంది తప్ప మిగతా అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ రేషియోలో. అండ్ నెక్స్ట్ నో లోడ్ కరెంట్స్. సో నో లోడ్ కరెంట్స్ అసలు ఈ నో లోడ్ అంటే ఏంటి అసలు మనకి ఈ నో లోడ్ పరంగా మనం చూద్దాము. సో యాక్చువల్గా ఒక ట్రాన్స్ఫార్మర్ని మనం ఇప్పుడు నో లోడ్లో టెస్ట్ చేస్తే, నో లోడ్లో చేసినప్పుడు లోడ్ కనెక్ట్ చేసి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో నో లోడ్లో చూడండి. సో ఇది నో లోడ్ ట్రాన్స్ఫార్మర్, ఇది నో లోడ్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ నో లోడ్ ట్రాన్స్ఫార్మర్లో మీరు చూడండి, ఇక్కడ మనం నో లోడ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ నో లోడ్ అనేది ఇచ్చాడు మీకు ఇక్కడ, అవునా. సో అంటే నో లోడ్ I2 = 0 అన్నాడు. అంటే సెకండరీ సైడ్ మనం ఎటువంటి కనెక్షన్ అనేది ఇవ్వలేదు. మనం ఒక ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ చూసుకుంటే ఖచ్చితంగా మనకి కోర్ అండ్ ఐరన్ లాసెస్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. ఈ చుట్టూ కోర్ లాసెస్ అండ్ దాని యొక్క ఐరన్ లాసెస్ అండ్ కాపర్ వైండింగ్ యొక్క కాపర్ లాసెస్ అనేవి కూడా ఉంటాయి. దాన్ని మొత్తాన్ని కలిపి హిస్టీరియస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అని అంటారు మనం. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటారు దేనివల్ల ఆల్టర్నేట్ ఫ్లక్స్ వల్ల. సో ఈ యొక్క ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ వల్ల ఎడ్డీ కరెంట్ లాసెస్ అండ్ హిస్టీరియస్ లాసెస్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఏసీ సప్లై మనం దీనికి ఇచ్చాం. నో లోడ్ ట్రాన్స్ఫార్మర్కి ఒక ఏసీ సప్లై అనేది మనం ఇచ్చామని అనుకోండి నో లోడ్లో, అప్పుడు ఏమవుతుందంటే సెకండరీలో కరెంట్ అనేది జీరో ఉంటుంది. బట్ ప్రైమరీ సైడ్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ మనం సప్లై అనేది ఇచ్చాం. సో ఎంతో కొంత I0 కరెంట్ అనేది దీంట్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. అంటే ఒక 2 to 5% టోటల్ కాదు, 2 to 5% ఫుల్ లోడ్ కరెంట్ మీద ఉంటుంది. ఫుల్ లోడ్ ఫ్లక్స్ మీద ఫుల్ లోడ్ కరెంట్ విచ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 5. ఈ ఫ్లక్స్ అనే 5 మీద ఫుల్ లోడ్ కరెంట్లో ఒక 2 to 5% కరెంట్ అనేది I0 అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో part of current I0 will
however to spend supply iron losses in the core and small amount of other losses. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి, సో ఈ సప్లై ఫ్లో అవడం వల్ల ఈ ప్రైమరీ అంటే చూడండి, ఈ ప్రైమరీ సెక్షన్లో మనకి ఐరన్ లాసెస్ ఉంటాయి, అలాగే కాపర్ లాసెస్. కాపర్ లాసెస్. సో అదేంటన్నా కాపర్ లాసెస్ ఎలా ఉంటాయి మనకి, I² అంటే I2లో వచ్చేది కదా, R1 అంటారు, I² R1 అంటారు CA లాసెస్. అంటే నో లోడ్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సైడ్ వచ్చే కాపర్ లాసెస్ని I2 R1 అన్నారు, ఈక్వల్గా ఉంటుంది. సో మనం ఆల్టర్నేటివ్ will induce EMF in primary and secondary E1 and E2. సో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది E1 E2 రెండాటిలో చూడండి. సో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందన్న మనకి రెండోట్లో ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్లో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఇండ్యూస్ అయ్యి ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తుంది. బట్ మనకి ఎప్పుడు కూడా ఫ్లక్స్ అనేది ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్కి 90 degrees ల్యాగ్గా ఉంటుంది, 90 degrees ల్యాగ్గా ఉంటుంది. దాని ఫేజర్ ఎలా ఉంటుందంటే మీకు, సో ఇలా దాని యొక్క ఫేజరు గ్రాఫికల్గా చూసుకుంటే ఇది E1, ఇదేమో ఫ్లక్స్. సో ఫ్లక్స్ సో అంటే ఏమవుతుంది, 90 degrees, ఇది E1 అవ్వచ్చు, ఇది E2 అవ్వచ్చు. సో రెండాట్లకి కూడా ఫ్లక్స్ అనేది పైన కింద ఎక్కడైనా రావచ్చు E2 అనేది, బట్ నేను ఎలా ఇస్తాను. సో ఫ్లక్స్ అనేది రెండాట్లకి కూడా 90 degrees ల్యాగ్లో ఉంటుంది. సో 90 degrees ల్యాగ్లో ఉంటుంది. అండ్ మనకి ఈ ప్రైమరీ సైడ్ వోల్టేజ్ ఇచ్చాం కదా మనం, సో మనకి ఎంతో కొంత అంటే కొంత మేరకు కరెంట్, ఒక 2 to 5% కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, అది ఎలా ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఇది I0, దెన్ I0 కరెంట్ అంటారు. సో ఈ ఫ్లక్స్ పైన వస్తుంది కదా, అది ఈ ఫ్లక్స్ పైన మనకి ఈ ఫ్లో అవుతున్న 2 to 5% కరెంట్ ఈ ఫ్లక్స్ లైన్లో కూడా ఫ్లో అవుతుంది కదా నాన్న. సో దాన్ని ఏమంటారు, ఐమ్యూ అంటారు. అండ్ అదేవిధంగా మరి మనకి ఈఎంఎఫ్ మీద కూడా వెళ్తుంది కదా, సో ఇది డాటెడ్ లైన్స్లో ఉంటుంది మనకి, జస్ట్ మీకు అలా చెప్తున్నాను నేను. సో దీన్ని పవర్లో ఫ్లో అవుతున్న కరెంట్ కాబట్టి దీన్ని IW అంటాం. ఐడబ్ల్యూ అంటే డబ్ల్యూ పక్కన రాదు, కింద వస్తుంది మీకు. ఇక్కడ I0 ఎలా రాసిందో అలాగే ఇక్కడ మ్యూ వస్తుంది, ఇక్కడ W వస్తుంది. IW అంటే ఇది పవర్లో ఫ్లో అవుతున్న కరెంట్, పవర్ ఇచ్చిన ఈఎంఎఫ్లో ఫ్లో అవుతున్న కరెంట్ అది. సో దాన్ని మనం IW అని అంటాం. సో ఈ విధంగా మనకి నో లోడ్లో కరెంట్ అనేది కాపర్ లాసెస్ ఈ విధంగా ఉంటాయి, అండ్ వోల్టేజ్ వస్తుంది మనకి. సో దీన్ని బట్టి మనం నో లోడ్ యొక్క పవర్ ఫార్ములా రాద్దాం. నో లోడ్ యొక్క పవర్ ఫార్ములా చూడండి. నెక్స్ట్
కాకినాడ బస్సు ఎక్కాలి. అటు బోలెడు డబ్బులు తీసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కాకినాడ బస్సు ఉంటుంది కదా, డైరెక్ట్ కాకినాడ బస్సు ఉంటుంది. ఎక్కడ రాజమండ్రి నుంచి ఉంటుందా? ఎక్కడికి వెళ్ళి ఎక్కాలి? కాంప్లెక్స్ కన్నా వెళ్ళి ఎక్కాలి. ఈ కాంప్లెక్స్ కాంప్లెక్స్ మీద నుంచి ఏడో నేను ఒకసారి ప్రయాణం అవుతాను. అలా దీని దగ్గర ఒక అడుగు నువ్వు మళ్ళీ రాజధానిలో బస్సు ఎక్కి ఎందుకు దాంట్లో డైరెక్ట్ కాకినాడ ఎక్కే చెప్తాను ముందు వాడి ప్రయాణం అయ్యి సో మనం ఒక అమ్మే అన్నాను. అప్పుడే ఎవరు అమ్మ ఎత్తే ఎదురు I0 బార్ సుబ్బారావు తీసుకుంటూ రమ్మన్నారు. అంటే మనకి ఎమ్మెల్యే ఎంపకి వచ్చేసి పిల్లలు తీసుకురావాలి అంటారు. నో లోడ్లో వస్తున్న కరెంట్ అది దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఫ్లక్స్లో ఫ్లో అవుతున్న అంటే అక్కడ అప్లై అవుతున్న టోటల్ కరెంట్ ఇది దేనివల్ల వస్తుంది? టోటల్ కరెంట్ ఫ్లక్స్లో ఫ్లో అవుతున్న Imu ప్లస్ I W. సో IW రెండిట్లో కూడా బార్ అనేది ఉంటుంది పైన. సో ఇది నో లోడ్ కరెంట్ కాబట్టి మనకి ఇలా వస్తుంది. మనకి అకార్డింగ్ టు ఫేజర్ డయాగ్రామ్ ఇప్పుడు మనకి మీకు ముందు చెప్పాను చూసారు అక్కడ గీసింది. సో ఇది ఫేజర్ డయాగ్రామ్. ఇది ఫేజర్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ ఫార్ములా అనేది రాయడం జరుగుతుంది. సో ఈ ఫేజర్ డయాగ్రామ్ ప్రకారం మనం ఇది చూసుకున్నాం. సో నో లోడ్ కరెంట్ ఇంకా మనం ఎలా రాయొచ్చంటే దీన్ని మనం I0 ఆ కొబ్బరి చెప్పులు అయితే తీసేసి కూర్చోవచ్చు కదా. అది పక్కన పెట్టుకోకుండా So I0 is equal to root of IMU square plus IW స్క్వేర్. ఇప్పుడు రెండాట్లో స్క్వేర్ని కామన్ తీసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే యాస్టీస్ దీనిలో వచ్చేస్తుంది కదా నన్ను. సో అందుకే దీన్ని ఇలా రాసాం మనం. సో నో లోడ్ కరెంట్ని ఈ విధంగా మనం రాసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు మనకి నో లోడ్ కరెంట్లో I0 అనేది ల్యాగింగ్ సప్లై ఫ్రమ్ V1 ఎంత యాంగిల్ 5. I0 అనేది V1కి ఏమవుతుందన్న ఉంచు లాగింగ్ అవుతుంది. V1కి ల్యాగ్ అవుతుంది. పక్కనే పెడతాను దాన్ని ఎత్తి అర్థం మీద అది I0. సో I0కి ల్యాగ్ అవుతుంది. అదంతా బాగోదు. నేను చెప్పాను మొత్తం లేకపోతే యాంగిల్ కూడా కావు. అలవాటు అయిపోయింది గుంజు. నేను గుంజుకుంటూ అంతే అక్కడక్కడ 5/0 యాంగిల్ 5/0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటారు నన్ను? cos 5/0 ఈక్వల్ టు నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ cos I0 అనేది దేనికి ఈక్వల్?
నో లోడ్ పవర్ ఫ్యాక్టర్కి ఈక్వల్. పిఎఫ్ అంటే పవర్ ఫ్యాక్టర్, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్. సో మనకి ఇప్పుడు మనకి దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ చూస్తే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా నాన్న ట్రాన్స్ఫార్మర్లో. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో I0 అనేది ఫ్లో అవడం వల్ల ఏమవుతుంది, వర్కింగ్ కాంపోనెంట్ జరుగుతుంది అండ్ రియాక్టివ్ మ్యాగ్నటైజేషన్ జరుగుతుంది. రియాక్టివ్ అండ్ మ్యాగ్నటైజేషన్ కాంపోనెంట్ మ్యాగ్నటైజేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఓన్లీ ప్రైమరీ సైడే. సెకండరీ సైడ్ అంతా కూడా ఇంకా జీరో. మనకి సెకండరీ సైడ్లో ఏమీ లేదు. సో మనం లోడ్ టెస్ట్లో మొత్తం ప్రైమరీ మనకు అవతల పక్క లోడ్ కనెక్ట్ చేయబడినా ఎంతో కొంత అంటే దాంట్లో ఫ్లో అవుతున్న 2 to 5% మొత్తం ఫుల్ లోడ్ కరెంట్లో 2 to 5% కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల మనకి ఈ రకమైన కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవడం వల్ల జరిగేది. సో ఇప్పుడు యాక్టివ్ కాంపోనెంట్ వల్ల ఏమవుతుంది, సో యాక్టివ్ కాంపోనెంట్ అంటేనన్న మనకి IW, దీన్ని యాక్టివ్ కాంపోనెంట్ అంటారు. దీన్ని రియాక్టివ్ మ్యాగ్నటైజింగ్ వర్క్, దీన్ని యాక్టివ్ కాంపోనెంట్ అండ్ వర్కింగ్ కాంపోనెంట్ అని కూడా అంటారు. యాక్టింగ్ ఆర్ వర్కింగ్ కాంపోనెంట్ అంటే దానికి ఇస్తున్న వర్కింగ్ కాంపోనెంట్, దానికి ఇస్తున్న వర్క్. అది ఇప్పుడు మీకు వర్క్ ఎలా ఇస్తాం అలా జరుగుతుంది. సో ఇదేంటి, దానివల్ల వస్తున్న రియాక్షన్, ఈ వర్కింగ్ కాంపోనెంట్ వల్ల మనం ఇచ్చిన రియాక్షన్. ఇప్పుడు మీరు వర్క్ ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, చేస్తారు కదా. సో ఆ విధంగా దానికి రియాక్టివ్ అండ్ మ్యాగ్నటైజేషన్ అనేది దాంట్లో జరుగుతుంది. సో అవి దేనికి, సో వాటిని ఏమంటారంటే, సో దాన్ని సో IW is equal to so I0 cos phi0. IW ఈక్వల్ టు I0 cos phi0 అంటుందండి. అంటే ఇది మనకి ఫ్లో అవుతున్న కరెంట్, దాంట్లో 2 to 5% కరెంట్ని I0 అనుకున్నాం. సో అది IWకి ఈ విధంగా cos phi0కి ఈక్వల్ ఉంటుంది. అలాగే IMU దేనికి ఈక్వల్ ఉంటుంది, అదేంటిది, ఇది మనకి రియాక్టివ్ అండ్ మ్యాగ్నటైజింగ్. సో ఇది మనకి ఏంటంటే IMU ఈక్వల్ టు I0 sin phi0కి ఈక్వల్ అవునా. సో ఈ విధంగా మనకి నో లోడ్ ప్రైమరీ కాపర్ లాసెస్ నెగ్లిజిబుల్ చేస్తే, సో ఇప్పుడు మనం ఎన్ని, సో ఇంకా నో లోడ్ కాపర్ లాసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ నో లోడ్ ప్రైమరీ ఇన్పుట్ పవర్కి ఈక్వల్గా ఐరన్ లాసెస్ అక్కడ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే టోటల్ పవర్ W0 అంటే అనేది P1 కూడా వస్తుంది, మనకి P1 కింద కూడా వస్తుంది. ప్రైమరీ వోల్టేజ్ పవర్ ఇన్ ప్రైమరీ P1 సైడ్ ఈజ్ ఈక్వల్ టు P1 కింద వస్తుంది. ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V1, దాంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది I0 ఎందుకు సౌలభ్యత
కాస్ ఫైవ్ నాట్. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది మళ్ళీ టోటల్గా? సో దట్ ఇక్కడ ఈక్వల్ టు V1 IW. సో దీన్ని మొత్తాన్ని కూడా మనం IW కింద రాసుకోవచ్చు కదా. V1 ఈక్వల్ టు IW వాట్స్. సో V1 IW దీని మొత్తం I0 కాస్ పైన మనం ఇలా రాయొచ్చు కదా నాన్న. IW కింద రాసినప్పుడు మన IW ఈక్వల్ టు I0 కాస్ 5 కదా. సో అది రాసాం మనం. సో అది వాట్స్లోకి వస్తుంది. సో ఇది నో లోడ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ ఫార్ములా. అదేవిధంగా ఆన్ లోడ్ పవర్ ఫార్ములాస్ ఎలా వస్తాయనేది కూడా ఉంటుంది. సో అది మీకు అంత డెప్త్ అవసరం లేదు, బట్ నో లోడ్లో మీకు చెప్పాను. సో అది డెప్త్ ఎలాంటి దానికి సంబంధించిన ఫేజార్స్ ఇవన్నీ కూడా చాలా డెప్త్ వెళ్ళిపోతాయి. ఫేజార్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అంత డెప్త్ అనేది మీకు సిలబస్లో అడగలేదు, బట్ మీకు క్లాస్ ఓపెన్ చేశాక నేను మన కోర్స్ తీరిక చూసుకుని వాటి కోసం చెప్పుకున్నాం. సో ప్రస్తుతానికి మాత్రం మీరు ఇక్కడ వరకు కొంచెం నేర్చుకోండి. ఎందుకంటే నో లోడ్లో అసలు మీకు ట్రాన్స్ఫార్మర్స్లో కనీసం ఒక చిన్న ఫేజర్ అని చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అదేవిధంగా సెకండరీ సైడ్ తీసుకోవడం ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ప్రైమరీ సైడ్ సింపుల్గా మనకు చెప్పండి మీకు. సో అదేవిధంగా సెకండరీ సైడ్ అనేది చెప్పుకుని మనం క్లాస్ స్టార్ట్ అయ్యి చెప్పుకున్నాం ఇంత డెప్త్గా. సో ప్రస్తుతానికి మన సిలబస్ ప్రకారం ఇంతవరకు మనం ఇది కూడా సిలబస్లో టాపిక్ కాదు, బట్ సిలబస్లో మీకు ఉండాలని నేను చెప్పిన యాడ్ చేసి మీకు తెలియాలని ఫార్ములాస్ ఏ విధంగా హిస్టీరియస్ కర్వ్స్ అంటారు, ఈ విధంగా ఈ కర్వ్స్ అన్నీ ఎలా వస్తున్నాయో తెలియాలంటే మీకు ఈ విధంగా దీనికోసం తెలియాలి. సో నెక్స్ట్ ఫైల్ మీకు సో ఫార్ములాస్ ఆల్రెడీ మీకు దీంట్లో నేను అవ్వడం జరిగింది. అంటున్నాను 18 ఫార్ములాస్ దాకా ఉన్నాయి. నో లోడ్లో చూసాం. తర్వాత ఈక్వాలెంట్ రెసిస్టెన్స్, ఇంపిడెన్స్ వీటిపైన ఉంటుంది. ఇవన్నీ కూడా ఫేజర్ మీద డిపెండ్ అయ్యి ఈ ఫార్ములాస్ అన్నీ ఉంటాయన్న. సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ ఉన్న రెసిస్టెన్స్, వాటిలో ఉన్న ఇంపిడెన్స్, వాటిలో ఉన్న రియాక్టెన్స్, సో వీటిని బేస్ చేసుకుని ఫార్ములాస్ ఎలా వస్తాయి. అలాగే సెకండరీలో ఉన్న సెకండరీ సైడ్ సో అలాగా వోల్టేజ్ ఈక్వేషన్, అలాగే వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏమన్నా ఇటు అంటే సెకండరీ వోల్టేజ్, సెకండరీ ఈఎంఎఫ్ అండ్ సెకండరీ వోల్టేజ్ బై సెకండరీ ఈఎంఎఫ్. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే సో సెకండరీ వోల్టేజ్ రెగ్యులేషన్ అది సెకండరీ నో లోడ్ వోల్టేజ్ అండ్ సెకండరీ ఫుల్ లోడ్ వోల్టేజ్ అంటారు దీన్ని. సెకండరీ నో లోడ్ వోల్టేజ్ బై మైనస్ సెకండరీ ఫుల్ లోడ్ బై సెకండరీ నో లోడ్ వోల్టేజ్ ఇంటూ 100. పర్సంటేజ్లో కావాలంటే 100 చేయాలి. పర్సంటేజ్ అవసరం లేదంటే ఇంటూ 100 తీసేయచ్చు. సో మనకు ప్లస్ సైన్లో ఏమవుతుంది, ల్యాగ్ అవుతుంది, మైనస్ సైన్లో లీడింగ్ అవుతుంది పవర్ ఫ్యాక్టర్ అనేది దాకా. అదేవిధంగా పర్సంటేజ్ రెసిస్టెన్స్, పర్సంటేజ్ రియాక్టెన్స్, పర్సంటేజ్ ఇంపిడెన్స్ వీటిపైన. సో ఇవన్నీ కూడా మీకు ఎఫిషియన్సీ కూడా అవుట్పుట్ బై ఇన్పుట్ అంటారు. ఎప్పుడు కూడా మీరు మోటార్స్ కావాలండి, ట్రాన్స్ఫార్మర్స్ కావాలండి, దేనైనా సరే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే ఇన్పుట్కి వస్తే ఏమవుతుంది, అవుట్పుట్ పవర్ ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఇవన్నీ కలిపి వస్తాయి ఇన్పుట్లోకి వస్తారు మళ్ళీ. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్స్టర్న్ టైమ్స్ ఫుల్ లోడ్, అంటే ఫుల్ లోడ్ ఎంత ఇస్తే దాన్ని బట్టి ఎలా ఉంటుంది అనేది, ఇంత టైమ్స్ ఫుల్ లోడ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద. దానివల్ల వచ్చే కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్, అలాగే లోడ్ కేవీఏ కరస్పాండింగ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఓసీ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, నెక్స్ట్ ఆల్ డే ఎఫిషియన్సీ. సో ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి. ఈ ఫార్ములాస్ అన్నీ వస్తే వీటిపైన మళ్ళీ సమ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఈ సమ్స్ అనేవి కూడా మనం ఒకసారి తీరబడి మన క్లాసెస్ స్టార్ట్ అయ్యాక, సో మనకి 16 నుంచి కాలేజ్ అంటున్నారు. సో క్లాసెస్ స్టార్ట్ అయ్యాక
మనకి టైం ఉంటే ఎగ్జామ్స్లో టైం ఉంటే ఒకసారి సమ్స్ అన్నీ కూడా ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. సో ఈరోజు ఈ ఫార్ములాస్ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. ఓకే, జాగ్రత్తగా ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో నుండి జాగ్రత్తగా ఇచ్చిన వర్కులు చేసుకుంటూ ఉండండి. ఓకే.